హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అలసందలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడల్ని మనము చికెన్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు అలసందల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వేసేసుకొని వీటిని కనీసము 5 or 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. 5 అవర్స్ తర్వాత మూత తీసేసుకొని చూస్తే ఇలా చేత్తోని కట్ చేస్తే కట్ అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువ నానినా కూడా మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు వదిలేయాలి. ఒక 10 minutes ఇలా ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనము మిక్సీ చేసేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇవి మిక్సీ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మనం మిక్సీ చేయాలి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉన్నా కూడా మనకు వడలు చేయడానికి ఈజీగా ఉండదు. ఇప్పుడు దీనిని ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 2-3 కరివేపాకు రెమ్మల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ వంట సోడాని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు వడలు చేయడం కోసము ఒక కవర్ని తీసుకోవాలి. ఇలాంటి ఒక కవర్ని తీసేసుకొని దీని మీద ఒకసారి వాటర్ వేసేసుకొని ఇలా రౌండ్గా వడల్లాగా చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ వడల్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మధ్యలో హోల్ చేసేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోవాలి. ఈ వడల్ని మనము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల కుక్ అవ్వదు. ఇలా 2 sides తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వీటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము స్లోగా వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇవి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా వడల్ని కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇలా మిగతా వాటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా 2 sides తిప్పుకుంటూ స్లోగా మనము వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనకు ఈ వడలు ప్రిపేర్ అయిపోయాయి. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.